ఇన్నాళ్ల నా కెరియర్ లో నీ అల్లుడు రాజా నన్ను అవమానించినంతగా ఎవరు అవమానించలేదు తెలుసా? భార్గవి కోపంలో రాజాని చంపుతానని బెదిరించింది. ఆ లెవెల్లో గొడవ జరిగింది డాడీ. మరి చందు వస్తుందన్నావు? ఇదిగో ఇప్పుడే ఫోన్ చేసి చెప్తాను. హలో అంకుల్, చెప్పండి. రాజా ఎక్కడున్నావు? నీతో కాస్త మాట్లాడాలి. నేను కస్టమర్ని కలవడం కోసం మియాపూర్ వెళ్తున్నాను అంకుల్. నువ్వు ఫైల్ తీసుకుని నా పక్కన నిలబడు. నువ్వు వెళ్ళి పని చూడు. అలాగేనా? హాయ్ సార్, ఐఎమ్ రమేష్. హలో. మీరు రాజా కదా? అవును. గ్లాడ్ టు మీట్ యూ. సేమ్ హియర్. సారీ అండి, యాక్చువల్లీ నేనే మీ ఆఫీస్కి రావాలి, కానీ నాకు అర్జెంట్ పనుండి యూఎస్కి వెళ్లాల్సి వస్తుంది. అందుకే ఓసారి మిమ్మల్ని కలిసినట్టు ఉంటుందని ఇక్కడికి రమ్మన్నాను. మీకు ఇబ్బంది ఏం లేదుగా? నో ప్రాబ్లం. చెప్పండి, ఏంటి మీ ప్రపోజల్? ఇదంతా నా ల్యాండే. ఇక్కడ షాపింగ్ కాంప్లెక్స్ కట్టాలనుకుంటున్నా, అలాగే మల్టీప్లెక్స్ థియేటర్ కూడా ప్లాన్ చేస్తున్నా. ఈ ల్యాండ్ మొత్తం ఎంత ఏరియా ఉంటుంది? ఐ థింక్ 5 acres ఉండొచ్చు. ఓకే, అయితే మనం ప్లాన్ చేయొచ్చు. మీరు ఎప్పుడు మొదలు పెడతారో చెప్తే నేను దాని ప్రకారం ప్లాన్ రెడీ చేస్తాను. ప్లాన్ రెడీ చేయాల్సింది నువ్వు కాదు మిస్టర్ రాజా, మేము. ఏంటి? రేయ్, ఎవర్రా మీరు? చెప్పండి రా. ఇంకా చూస్తావేంట్రా? ఎస్ఐ Hey!
ఎరా ఈ రాజా అంటే ఏమనుకున్నారా? రాజా 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 ఏమైంది రాజా? ఏంటిదంతా? ఎవరు చేసేది ఇదంతా? రాజా రాజా నీకేం కాదు రాజా. రాజా నీకేం కాదు, నీకేం కాదు, నీకేం కాదు రాజా. ఏమండి? 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 రాజా నీకేం కాదు రాజా. దుర్మార్గుడా, ఎంత పాపాన్ని కొడగట్టావు? సొంత అల్లున్నే చంపాలని చూస్తావా? ఏమండి? అదిగా చందు, నేను మాట్లాడుకు. చేసిన దారుణం చాలు. పోతలకి చందు అది కదమ్మా. ఏమండి? 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 హెల్ప్! హెల్ప్! ఎవరైనా కాపాడండి ప్లీజ్. హెల్ప్! అరే అరే ప్లీజ్ హెల్ప్ చేయండి. రాజా లే, రాజా కళ్ళు తెరు. రాజా, రాజా ఇటు చూడు. రాజా, రాజా ఒక్కసారి నన్ను చూడు. రాజా, రాజా. డాక్టర్, మేడం మీరు బయట వెయిట్ చేయండి, లోపలికి రాకూడదు. ప్లీజ్ వెళ్ళండి.
సిస్టర్ ఆ ఇంజెక్షన్ ఇవ్వు. సిస్టర్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుండు. ఓకే డాక్టర్. మీరు ఆయనకి ఏమవుతారు? ఆయన బాచేనండి. ఆ కత్తిపోట్లు ఎలా తగిలాయి? పొడిచారు డాక్టర్, నా కళ్ళ ముందు పొడిచేశారు. చూడమ్మా, ఇది మెడికల్ లీగల్ కేసు. ముందు మీరు పోలీస్ కేసు పెట్టండి. అదంతా చేస్తాను డాక్టర్. ముందు నా భర్తని బతికించండి. ఆయన ప్రాణాలతో బయటపడితే నాకంతే చాలు. ఎంత ఖర్చైనా పర్వాలేదు. ఆయన్ని కాపాడండి, కాపాడండి డాక్టర్, ప్లీజ్. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. ముందు మీరు ఆ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేయండి. మేడం, సైన్ చేయండి. అక్కడ సైన్ చేయండి మేడం. నెక్స్ట్ పేజీలో కూడా. థ్యాంక్ యూ మేడం. సిస్టర్, సిస్టర్, ఏరా, ఆ రాజాగాడు నిజంగా సచ్చినట్టేనా? అవును సార్, వాడు బ్రతకడం అనేది జరగని పని. శభాష్. వెళ్ళండి. ఈ చుట్టుపక్కల ఏడా మీరు కనిపించటానికి ఇల్లేదు. నార్త్ ఇండియా వెళ్ళిపోండి. 3 నెలల దాకా మీ కాడు నుంచి ఫోన్ కూడా రావడానికి ఇల్లేదు. వెళ్ళండి. వస్తాం సార్. ఏంటి డాడీ, ఏంటి సంగతి? అయిపోయినాదిరా, ఆ రాజాగాడు చచ్చిపోయినాడు. చంపేశారా? దాదాపు చచ్చినట్టే. ఎట్టి పరిస్థితుల్లోనూ వాడు బతకడు.
ఇప్పుడు ఆ భార్గవి అడ్డంగా దొరికిపోనాది. వీడు చచ్చిపోతే ఆ భార్గవి ఎలా దొరికిపోతుంది డాడీ? రేయ్, నువ్వు ఇంకా పిల్లాడివిరా, ఇంకా చాలా ఎదగాలిరా నువ్వు. ఆ రోజు నువ్వే చెప్పావు కదా రాజాని భార్గవి చంపుతానని బెదిరించినాదని. ఇప్పుడు రాజాగాడి మీద మర్డర్ అటాక్ చేసింది భార్గవే అని ప్రచారం జరుగుతాది. పోలీసులు అరెస్ట్ చేస్తారు. మనకున్న అడ్డు తొలగిపోతాది, కాంట్రాక్ట్ మన చేతికి వస్తాది. అదేంటి డాడీ, భార్గవిని ఇంటి కోడల్ని చేయమని అడిగితే అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తానంటావేంటి? రే కొడక, అన్ని రోజులు దాని ఎంట తిరిగినావు, ఏ రోజైనా నీ మొహం వంక చూసినాదా? లేదుగా. నేనెళ్ళి కోడలు చేసుకుంటాను అంటేనే గెటౌట్ అన్నది కదరా. అందుకని ఇప్పుడు నువ్వు దాని వెనకమాల తిరగటం కాదురా, అదే నీ వెనకాల తిరిగి నిన్ను పెళ్లి చేసుకుంటా నన్ను కాపాడు అని ఎలా చేస్తా? నువ్వు కాదంటే కనీసం ఉంచుకునైనా నాకు ఉరి పడకుండా కాపాడమని అడుగుతాదిరా. ఎంత పొగరు చూపించినాదిరా అది. అట్లాంటి దాన్ని ఊరికే వదులుతానా? వదలను. డాడీ, ఒకవేళ నిజంగానే అడిగిందనుకో ఎలా రక్షిస్తారు? ఈలోగా రాజాగారు చేస్తే నిజంగానే ఉరి పడుతుంది లేదా లైఫ్ గ్యారంటీ? అక్కడే ఉండాదిరా అసలు కిటుకు. నిజంగా అది గతి లేక వచ్చి నీ కాళ్ళ మీద పడినాది అనుకో, అప్పుడీ మర్డర్ చేసిన రౌడీ గ్యాంగ్ ను పట్టిస్తా, దారిదోపిడీ ముఠా చేసిన పని అని అందర్నీ నమ్మిస్తా. ఎట్టా ఉంది మన ప్లాను? సూపర్ డాడీ, థ్యాంక్ యూ వెరీ మచ్ డాడీ. అయితే ముందు ఆ రాజాగాడు చచ్చినాడో లేదో ఎంక్వైరీ చేయి. ఆడు చచ్చినా బతికినా మనకైతే మంచే చేస్తాడు. నువ్వు ఆ పని మీద ఉండు, నీకు భార్గవి దక్కుతాది. సిస్టర్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తుంది. ఓకే డాక్టర్. డాక్టర్, నా భర్తకి ఎలా ఉంది చెప్పండి డాక్టర్. ప్లీజ్ డాక్టర్ చెప్పండి. ఐఎమ్ సారీ అమ్మా. అతనికి చాలా సీరియస్గా ఉంది. మల్టిపుల్ స్టాపింగ్స్ జరిగాయి. రక్తం బాగా పోయింది. లోపల పేగులన్నీ బాగా డ్యామేజ్ అయ్యాయి. మీకు కావలసిన వాళ్ళని పిలిపించుకోండి. ఎంతసేపట్లో స్పృహలోకి వస్తారో కూడా చెప్పలేం. అటాక్ చేసింది ఎంతమంది మేడం? రాజాకి ఎలా ఉంది వదినా? నేనే నా భర్తను చంపాలని చూసి నేనే. కన్న కూతురు నుదుటి పొట్టు తుడిచేయాలని చూసిన నువ్వు అసలు మనిషివే కాదు.